అందరికీ నమస్కారం అండి. శ్రీ మీడియా ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను శ్రీనివాస్ సాయి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు కన్సల్టెంట్ని. ఈ సంవత్సరం 2025లో A to Z అక్షరాలతో ప్రారంభమయ్యే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చర్చించుకుంటున్నాము. అందులో ఇప్పుడు చర్చించుకోబోయేది ఆంగ్ల అక్షరాల్లో 11వదైన కే అన్న అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం. కార్తికేయ, కిరణ్, కిరణ్మయి, ఈ విధంగా కోదండరామ్, ఈ విధంగా కేతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనం చూసుకుందామండి. వీళ్ళకి చుట్టూ చాలా మంచి బుద్ధి అయితే ఉంటుందండి, చాలా మంచి వాళ్ళని చెప్పచ్చు. యాక్చువల్లీ నేను మ్యారేజ్ మ్యాచింగ్ చేసినప్పుడు ఈ కేతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి కూడా ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది నేను. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఇంట్లో వాళ్ళని, అలాగే వచ్చిన భార్యని, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తారు. ఒక కేర్ అయితే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే వీళ్ళకి చిన్న భయం అయితే ఉంటుంది. ఆ భయాన్ని మనం పోగొట్టగలగాలి. చుట్టూ ఉన్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ బద్ధకాన్ని, భయాన్ని పోగొట్టగలిగితే ఈ 2025లో సక్సెస్ని అందుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఈ కే అన్న లెటర్ కూడా ఉంది. వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, వెంటపడి తరవాల్సి ఉంటుంది. వీళ్ళకి కావాల్సిన గోల్స్, అచీవ్మెంట్స్ అన్నీ ఉన్నా తర్వాత చేద్దాంలే అన్నట్టు కూడా ఉంటుంది. అందువల్ల ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక వేసుకుని, ఒక డైరీ అయ్యి రాసుకుని సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం వీళ్ళు మంచి సక్సెస్ని అయితే అందుకుంటారు. ఈ కే అన్న అక్షరం వాళ్ళు దేని మీదైనా భయంగా ఉంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే మీరు ఎవరైనా న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళని కలిసి మంచి పేర్ల కరెక్షన్, ఫోన్ నెంబరు, ఇంకా తదితర రెమెడీస్ తీసుకుని ఈ 2025ని సక్సెస్ఫుల్ ఇయర్గా మలుచుకోవచ్చు అనేసి కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.